కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాము. మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా ఎట్లయితే మీరు అంటున్నారు సార్ 40th వార్డ్ అనేది సెన్సిటివ్ గా ఉంది సార్ ప్రెసెంట్. వర్డ్స్ ఆల్రెడీ అంటే ఎందుకు సెన్సిటివ్ గా ఉందో కూడా నేను చెప్తానండి. సెన్సిటివ్ గా ఎందుకు ఉందంటే అక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయి, బ్రాకెట్ ఆట ఆడుతున్నారు, గంజాయి బ్యాచ్ అక్కడ ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ అక్కడ ఉన్నారు. మరి ఈ రకంగా ఉన్నప్పుడు ఎట్లాగ ఇది అవుతుందండి? సార్ అదంతా మాకు లేదు కదా సార్. ప్లాన్ అండ్ సిచ్యువేషన్ బాగాలేదు సార్ ప్రజెంట్. ఎందుకంటే గ్రూప్స్ మధ్యలో ఏ రకంగా ఉన్న పోలీస్ ఫెయిల్యూర్ అవుతుందండి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారండి? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారండి? అక్కడ మీరు రౌడీ షీటర్లు ఉన్నారు కాకూడదని అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకునే వాళ్ళు రౌడీ షీటర్లు. ఇప్పుడు అక్కడ క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఎమ్మెల్యే ప్రొవోక్ చేసి ముందుకు చేస్తున్నాడు రౌడీ షీటర్లు పెట్టనేది అర్థమవుతుంది. మేము ఒక కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే ఇంతమంది పోలీసులు వచ్చి ఆపాల్సిన అవసరం ఏముంటుందండి? అక్కడేమో కమ్యూనిటీ హాల్ తాళాలు వేస్తారంట. ఇది ఎక్కడ ఇదండి? డెమోక్రసీలు ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీకు ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇస్తే పార్టీ గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, మీరు డిపార్ట్మెంట్ పర్మనెంట్ గా ఉండేవాళ్ళు. మరి ఇవన్నీ గుర్తుంటాయండి ప్రతిదీ కూడా. మీరు ఇలా అడ్డుకోవడం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అండి. స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఎట్లా కట్టుకుంటారండి? ఇప్పుడు అక్కడ అడ్డుకునేది ఎవరు అడ్డుకుంటున్నారు? అక్కడ అడ్డుకునేది నాకు తెలిసి 100కి 100% రౌడీ షీటర్లు అడ్డుకుంటున్నారు. అక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి ఉన్నప్పుడు ఇంకేంటండి? మేమేం కమ్యూనిటీ హాల్లో కదా మేము పెట్టుకునేది కార్యక్రమం, కమ్యూనిటీ హాల్లో మాజీ ఎంపీ మార్గాన్ భారతి ఇంటి దగ్గర ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. దానికి వెళ్ళనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో మార్గాన్ భారతి ఇంటి దగ్గరకు వచ్చి ధరలు వచ్చి ఆయన నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. గేట్ కూడా దాటనివ్వకుండా ఆపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఈ ప్రభుత్వము పోలీసులను అడ్డు పెట్టుకుని ఏ రకంగా ప్రతిపక్షం యొక్క నోరులు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏం జరిగినాయి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, మరి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఇవాళ 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం గడిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ హామీలు నిలబెట్టుకున్నారు అవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేస్తా ఉంటే ఒక ప్రతిపక్ష బాధ్యత ఏంటండి? ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో అవి ప్రజల దగ్గర ఎండగట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ అది చేయనివ్వకుండా 175 నియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అందరికీ కూడా ఏదైతే పిలుపునిచ్చిన తర్వాత మేమందరం కూడా శాంతియుతంగా కార్యక్రమం చేస్తున్నాం. ఒక కమ్యూనిటీ హాల్లో ఏదైతే అక్కడ కార్యక్రమం చేస్తా ఉంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని అది అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు. ఏదైతే ఎమ్మెల్యే కొంతమంది రౌడీ షీటర్లను పోగు చేసి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అయితే పోలీసులు ఉన్నారో అక్కడ దానికి 2 పోలీసులు ఉండి ఆ కమ్యూనిటీ హాల్ కూడా తాళాలు వేసేసిన సందర్భం, పర్మిషన్ లేవని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇమీడియట్ గా పోలీసులకు కూడా తెలియపరిచేది ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవండి, ఖచ్చితంగా ఇంకొక 2 సంవత్సరాల కాల వ్యవధిలో మళ్లీ జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తారు. మీరేవైతే అడ్డుకుంటా ఉన్నారో ఇవన్నిటికి కూడా మీరు బాధ్యత వహించాలి. గతంలో మీరు ఏదైతే లా అండ్ ఆర్డర్ కి ఎగెన్స్ట్ గా ఏదైతే డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన మాకు హక్కుల ప్రకారంగా మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఏ రకంగా అడ్డుకుంటారని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తా ఉన్నాం, ఎస్పీ గారికి కూడా తెలియపరుస్తా ఉన్నాం. మీరేదైనా చేతనైతే అక్కడ రౌడీ షీటర్లు ఏదైతే మోహరించారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ రౌడీ షీటర్లని అందరినీ కూడా అరెస్టులు చేయండి. అంతే తప్పితే మేము శాంతియుతంగా ప్రజల పక్షాన్ని నుంచుని ఒక ప్రతిపక్షంగా మేము గొంతు లేపుతా ఉంటే మా గొంతులు నొక్కే కార్యక్రమము ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు అని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియపరుస్తున్నాం. అక్కడ 144 సెక్షన్ పెట్టారంట. అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలు కొంతమంది అక్కడ మోహరించి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది కేవలము ఇవాళ అడుగుతా ఉన్నామండి, మీరు సూపర్ 6 అన్నారు చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 హామీలు ఇచ్చారండి? వీళ్ళ మంత్రి అచ్చెన్నాయుడే చెప్తా ఉన్నాడు ఏదైతే మహిళలకి 18,000 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని చెప్తా ఉన్నాడు. మరి ఏ రకంగా పీపీపీ అని చెప్పి 4 పీలు చెప్పాడు, ఏ ఒక్క పీ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఏ రకంగా కూడా మహిళలను అందరినీ కూడా నిట్ట నిలువున ముంచిన కార్యక్రమం. ఇవాళ జగనన్న 33 లక్షల మందికి మహిళల పేర్ల మీద ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాల్ని ఇప్పుడు దాకా రద్దు చేసే కార్యక్రమం చేసి అక్కడ ఇల్లులు కట్టుకున్న దగ్గర ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసి కరెంట్ లేకుండా చేస్తా ఉన్నారు. అసలు ఇది ప్రభుత్వమా లేకపోతే రాక్షస పరిపాలన అని ఈ సందర్భంగా ప్రజలకు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా నట్టేటి ముంచే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అదేనండి, ఇప్పుడు ఇవాళ పోలీసులు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు, ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఒక అపార్ట్మెంట్ స్థలము. ఈ అపార్ట్మెంట్ లో 100 మంది కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా అసౌకర్యమే కదండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రతిపక్షంగా మేము చేయాల్సిన కార్యక్రమం మాకు బాధ్యత ఉంది. మరి అది చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేస్తాం.